ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. స్తోత్రం జీవాధిపతి పరిశుద్ధుడా, నీ నామమునకు వెళ్ళాను వందనాలు ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవా నాయన మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని ధ్యానించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయడం నీకు వందనాలు అయ్యా. నన్ను మీ పాదాలకు అప్పగించుకున్నాను కూడా నీకు స్తోత్రం నాయన. దేవా మీ బిడ్డలు వాక్యాన్ని వింటూ ఉండగా నా ప్రభా విశ్వాసము కలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు వందనాలు. మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మెరిగి పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మరో చిన్న వర్తమానంతో మీ మధ్యకు రావాలని నేను కోరుతున్నాను. ప్రభు సహాయం చేయాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన మానొద్దని ప్రభునందు మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున సహాయనిడి ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయత్నమిడను నియన్నడు, కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ప్రియులారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడం. దయచేసి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ వీరేమి చేసినను ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రియులారు గమనించండి, దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియులారు గమనించండి, మనం ఏం చేసినా సరే మాట చేతే కానివ్వండి, క్రియ చేతే కానివ్వండి, మాటలే కానివ్వండి, మన పనులే కానివ్వండి, యేసు ప్రభువారిని నమ్ముకున్నాం కనుక మనలో ఈ తత్వం, ఈ
మనోగుణం మనం కలిగి ఉండాలి. మన మనస్సు యొక్క గుణం ఎలా ఉండాలంటే, మీరు మాట్లాడినా సరే, ఏ పనులైనా మీరు చేసినట్లే సరే, అవి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆయన పేరట మనము ఏ పనైనా ఏ మాటైనా మాట్లాడగలిగేవారంగాను చేయగలిగేవారంగాను ఉండాలి. ఉదాహరణకి బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి దాదాపు 40 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాని గురించి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదివితే ఈ భాగం కనబడుతుంది. వాడు 38 సంవత్సరాల నుంచి ఆ బెతస్తా కోనేరు ఒడ్డున పడి ఉన్నాడు. 38 సంవత్సరాలంటే మాటలా, వాడి జీవితం ఆ కోనేరు ఒడ్డునే అయిపోయింది. వాడు, నేను అనుకున్నాను చాలాసార్లు ట్రై చేసి ఉండొచ్చు, వాడు కోనేరులో నీళ్లు కదిలింపబడినప్పుడు దేవదూత వచ్చినప్పుడు పడి స్వస్థత పొందాలని వాడు ప్రయత్నం బహుశా చేసి ఉండొచ్చు, ఒకవేళ చేయకపోవచ్చు. కానీ వాడు మాత్రం అనేకులు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వాడు మాత్రం స్వస్థత పొందలేదు. అయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు గనక, ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరాలు యేసయ్య సువార్త ప్రకటించినప్పుడు ఏదైతే నశించిపోతుందో దానిని ఆయన వెతకడం ప్రారంభించారు. ఎక్కడ నశించిపోతున్నారో, ఎక్కడ కృషించిపోతున్నారో, ఎక్కడ దిగజారిపోతున్నారో, ఎక్కడ వేదన శోధనతో ఉన్నారో, ఎక్కడ సంతోషము లేక మరి అశాంతితో శోధనతో ఉన్నారో, యేసుప్రభువారు he seek such type of persons, he seek such type of situations. చివరికి యేసుప్రభువారు ఒక రోజు ఈ 38 సంవత్సరాల నుంచి నశించి కృషించి హెల్ప్లెస్ హోప్లెస్ వీడు అలాంటి వాడి దగ్గరికి యేసయ్య వచ్చారు. వచ్చి వాడి పరిస్థితి చూశారు. మనం చెప్పుకోకుండానే మనము ఏమీ తలంచకపోయినా మన మనసులో ఉన్న విషయాలన్నీ కూడా యేసయ్యకు బాగా తెలుసు కనుక ఈ 38 సంవత్సరాల నుంచి కూడా బెతస్తా కోనేరు ఒడ్డున పడి ఉన్న వాని దగ్గరికి యేసయ్య వెతుక్కుంటూ వచ్చారు. ప్రేమ కలిగిన యేసయ్య, జాలి కలిగిన యేసయ్య, కంపాషనేటెడ్ జీసస్ క్రైస్ట్. ఆయన కంపాషన్ అంతులేనిది. దేర్ ఈజ్ నో స్కేల్. మనం దాన్ని కొలవలేం. ఎంతోమంది వచ్చి వెళ్ళిపోతున్నారు, ఆడ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన పలకరించినోడు కానీ, ఆడికి చెయ్యి అందించినోడు కానీ, కోనేట్లో దించినోడు కానీ, కనీసం అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నావురా బాబు నాయన, ఏంటి నీ పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి అడిగినోడు కానీ ఎవ్వరూ అడిగినోడు లేరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప వాడిని పలకరించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంత కృపగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాడి దగ్గరికి వచ్చి యేసుప్రభువారు అన్నారు, స్వస్థపడగోరుచున్నావా అన్నారు. వాడు అంటాడు, వాడి పరిస్థితి చెప్పుకుంటున్నాడు, అయ్యా చాలామంది కోనేటిలో పడిపోతున్నారు, కానీ నేను పడాలనుకున్నాను, నేను పడలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. నేను శివరాగరికి ఇలాగా కృషించి దిగజారి శివరాగరి పతనావస్థలోకి వచ్చేసాను. అయ్యా మరి ఇదండి నా పరిస్థితి అన్నాడు యేసుప్రభు.
యేసుప్రభు వారు కూడా అందుకే కదా వచ్చింది ఈ లోకానికి. ఎవరు పతనమైపోతున్నారో వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి, ఎవరు కృషించిపోతున్నారో వారిని లేవనెత్తడానికి, ఎవరైతే హోప్లెస్ హెల్ప్లెస్సో వారికి ఆ సహాయం చేయటానికి, చెయ్యందించడానికి ఆయన యేసుప్రభు వారు గొప్ప హెల్పింగ్ హ్యాండ్. చివరాఖరికి యేసుప్రభు వారు అన్నారు వాడితో, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోయి నీ ఇంటికి అన్నారు. వాడు వెంటనే 38 సంవత్సరాల నుంచి లేవలేని వాడు దివ్యమైన యేసయ్య స్వరం మాట ఒక్కసారి లేవగలిగేటట్టుగా చేసి వాడు పరుపు ఎత్తుకొని వాడి ఇంటికి వెళ్ళిపోగలిగేటువంటి స్థాయిని దేవుడు అక్కడ కలుగా చేశాడు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం నాయన, యేసయ్యకే స్తోత్రం. అంత కృపగలిగిన దేవుడు అంత మేలు చేస్తే చివరాఖరికి ఆ రోజు శనివారం సబ్బాతు దినం, యూదులు ఏ పని చేయకూడదు ధర్మశాస్త్ర ప్రకారంగా. వాడిని ఆ శాస్త్రుల పరిచయాలు అడిగారు, ఎవరు నిన్ను స్వస్థపరిచింది ఈ శనివారం నాడు, అసలు మనం ఏ పని చేయకూడదు కదా అని. చివరాఖరికి ఏమో ఎవరో ఒక ఆయన వచ్చారు, నన్ను పరిపెత్తుకుని వెళ్ళిపోమన్నారు, ఆయన ఎవరో నేను చూడలేదు, గుర్తుపట్టలేదు, ఈ జనసమూహంలో నుంచి ఆయన వెళ్ళిపోయారు అన్నాడు. సరే బాగానే ఉంది. 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళా సబ్బాతు దినం శనివారం వచ్చింది. యేసుప్రభు వారు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన ధర్మశాస్త్రాలు నెరవేర్చాలి కనుక సబ్బాతు దినమున శనివారం నాడు సునగోగి లేక సమాజ మందిరానికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అదే సమాజ మందిరానికి వచ్చాడు బాగుపడినటువంటి స్వస్థపడినటువంటి ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు. చివరికి యేసుప్రభు వాడును దేవుని మందిరం దగ్గర, యెరూషలేము మందిరం దగ్గర దొసులయ్యారు. వాడు వందనాలు చెప్పలేదు కానీ ప్రేమ కలిగిన యేసేవాడిని గుర్తుపట్టి, ఇదిగో స్వస్థత పొందితివి. వాడి మైండ్ ఏంటో యేసయ్యకి బాగా తెలుసు. మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండటానికి పాపము ఇక మీదట చెయ్యకు అన్నారు యేసుప్రభు. వాడు అన్నాడో ఓకే అన్నాడో నాకు తెలియదు కానీ వెళ్ళిపోయాడు వాడు. యేసుప్రభు వారు కూడా దేవాలయానికి వచ్చి ఆయన ఆరాధించి వెళ్ళిపోయారు. చివరికి ఈ లోపల ఆ పరిసయ్యులు శాస్త్రులు వాడికి కనబడితే వాళ్ళు ఒక రకమైనటువంటి దురుద్దేశం వచ్చేసింది. మేలు పొందిన వాని హృదయంలో దురుద్దేశం రావడం వీడు ఒక్కడే మొట్టమొదటి వాడు బైబిల్లో వచ్చి అంటాడు, అయ్యా ఓ రోజు మొన్న అడిగారు కదా నన్ను పరిపెత్తుకున్నాడమ్మని అన్నారు, స్వస్థపరిచిన వారు ఎవరో అన్నారు, ఆయన ఎవరు అనుకుంటున్నారు, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు. దేవునిని మహిమపరచలేదు సరికదా, మాట చేత కృప చేత క్రియ చేత మీరు ఏం చేసినా సరే కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించండి అని అన్నారు కదా వాక్యంలో. ఆ వాక్యానుసారంగా ప్రవర్తించలేదు సరికదా. చివరికి ఆ శాస్త్రులు పరిచయాలు యేసుప్రభు వారిని పలానా ఓడి నువ్వు శనివారం నాడు స్వస్థపరిచావు, పరిపెత్తుకుని నడమన్నావు అని మాటలతో హింసించడానికి కారకుడయ్యాడు. ప్రియులారు గమనించండి, మీ జీవితంలో కూడా యేసుప్రభు వారు ఎన్నోసార్లు ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు, చివరికి స్వస్థత కార్యాలు, చివరికి మీ కుటుంబంలో మీ మీ అవసరతలలో ఎన్నో కార్యాలు చేస్తుంటారు. పిల్లరా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా కొలస్సీ 3:17 ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి ఏమన్నా ఆయన పేరట మహిమ కలిగేటట్టుగా చేస్తారా? లేదా మేలు పొందేదాకా ప్రార్థన చేసి మేలు పొందాక ఆశీర్వదింపబడాక మళ్ళా మాట మర్చిపోతున్నారా? నో, అలా చేయకూడదు. వాడు
యేసు ప్రభు వారిని మేలు పొంది హింసించడానికి కారకుడయ్యాడు. దయచేసి మేలు పొందిన తర్వాత దేవునికి మహిమ కలిగేటట్టుగా మనం జీవించాలి, కానీ దేవునికి అవమానం కలిగేటట్టుగా జీవించకూడదు. చూడండి, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యం కన్నా 3వ అధ్యాయం మొదటి నుంచి. శృంగారం అనబడిన దేవాలయం. రోజు నలుగురు ఒక కుంటోడిని మోసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. వాడు అడుక్కుంటున్నాడు. శృంగారం అనబడిన దేవాలయము ద్వారము దగ్గర కూర్చోబెడతారని రాయబడింది అక్కడ. ఆ ద్వారం ఏంటనుకుంటున్నారు? యెరూషలేముకు 12 గుమ్మాలు ఉంటే ఈ గుమ్మం తూర్పు గుమ్మం. దీన్నే గోల్డెన్ గుమ్మం అంటారు, కరుణా గుమ్మం అంటారు, కృపా గుమ్మం అంటారు. ఈ గుమ్మము ఇంకా తెరవబడలేదు, మూయబడి ఉంది. మూయబడిన ద్వారము దగ్గర, కరుణా ద్వారం దగ్గర వీడు రోజు ఆ నలుగురు చేత మోయబడి కూర్చోబెట్టేవాడు. చివరికి పేతురు గారు, యోహాను గారు రోజు దేవాలయానికి వెళ్తున్నారు. చివరికి వాడికి అలవాటు ఏంటంటే అడుక్కోవడం అలవాటు. చివరికి వాడు మైండ్ ఏం పని చేయింది, వీళ్ళ మంచి అంగీలు వేసుకొస్తున్నారు, వీళ్ళ దగ్గర మంచి బంగారం వెండి ఉంటుంది అని వాడు మైండ్ చూసి వాళ్ళ చేతుల వైపు చూస్తూ ఉన్నాడు. చివరికి పేతురు గారు అంటాడు, ఇదిగో వెండి బంగారాలు మా దగ్గర లేవు. వీ హ్యావ్ నో గోల్డ్ సిల్వర్ ఎక్సెప్ట్ జీసస్ అని ఆయన అన్నాడు. అన్నాక వాడు చేయి పట్టుకుని, కుడి చేయి పట్టుకుని, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్నారు. వాడు వెంటనే పాదాలు ఊని, కాళ్ళు ఊని, లేచి నడిచి గంతులేసి చివరికి పేతురు గారు యోహాను గారితో ఆ శృంగారవరమైన దేవాలయానికి వాళ్ళతో పాటు గొంతులేసుకుంటూ, స్తుతించుకుంటూ, మహిమపరుచుకుంటూ, కేకలు బొబ్బలు వేసుకుంటూ స్తోత్రం 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 అనుకుంటూ వాళ్ళతో దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంటిది, రోజు కుంటోడు మందిరం దగ్గర కూర్చోబెట్టేవాడు కదా, ఈ కుంటోడు ఈడే కదా అని వాళ్ళు గుర్తుపట్టి, అయ్యో బాబోయ్, దేవుడు ఎంత గొప్పవాడు, యేసుప్రభువు వారు ఎంత కృప కలిగిన వాడు నాయన, అయ్యో బాబోయ్, వీడు స్వస్థత పొంది నడుస్తున్నాడా, పుట్టింది మొదలుకొని కుంటోడు కదా వీడు అని వాళ్ళందరూ విస్మయం ఉంది, ఆశ్చర్యపోయి దేవునికి స్తోత్రము చేశారు. ప్రియులారా, ఈ కుంటోడు దేవునిని స్తుతించి గణపరిచి మహిమపరిచి మందిరంలోకి వెళ్తే ఆ 38 సంవత్సరాల నుంచి పడున్నవాడు దేవునిని హింసించడానికి కారకుడయ్యాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మాట చేతే కానీ, క్రియ చేతే కానీ మీరేం చేసినా, మళ్ళీ చెప్తాను, కొలసి 3:17 మర్చిపోకండి దయచేసి. మీరేం చేసినా, ఇంటికాడ కృతజ్ఞత కూటం పెట్టుకున్నా, లేకపోతే సంటి పిల్లోడికి పుట్టినరోజు కూటం పెట్టుకున్నా, మీ ఇంటికాడ ఒకవేళ ఏదన్నా నెల కూటం పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా, మాట చేత కానీ, క్రియ చేత కానీ ఏం చేసినా సరే దేవునికి మహిమ రావాలి. అందుకొరకే యేసయ్య మనలను పిలిచారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. యు కమ్ అంటు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. మీకు ఎంతో నెమ్మదిని, శాంతినిస్తానని యేసయ్య పిలిచారు. మేలు పొందిన తర్వాత దేవుని నామమునకు మహిమ వచ్చేటట్టుగా, దేవుడు మన యందు సంతోషించేటట్టుగా, ఆనందించేటట్టుగా మనము దేవునిని మహిమపరచాలి. దేవుని బిడ్డలారా, అంతేగాని మేలు పొందిన తర్వాత మళ్ళీ పాత జీవితం జీవిస్తూ, మళ్ళీ లోకంలో కలిసిపోతూ, మళ్ళీ శరీరానుసారంగా బతుకుతూ, మళ్ళీ కష్టం వచ్చిందాకా యేసుప్రభు వారిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోకుండా ఉండటం వలన యేసయ్య ఒక్కొక్కసారి, యేసయ్యను మనం ఏం చేస్తున్నామంటే, ఆనాడు 2025 సంవత్సరాల క్రితం వాళ్ళు సిలువేసే మేకలతో, ఈవేళ మనం మన క్రియల ద్వారా సిలువేస్తాం. నో, అలా ఉండకూడదు. దయచేసి దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారో,
నేను అనుకుంటున్నాను మీరు అందరూ కూడా మాట చేతే కానీ క్రియ చేతే కానీ యేసయ్య ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ తెస్తున్నారని నేను అనుకుంటూ నేను మిమ్మల్ని పొగుడుతూ యేసయ్యను గణపరుస్తూ తండ్రి అయిన దేవుని మహిమపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. దయచేసి కృతజ్ఞత కలిగి ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు ప్రభువా. ఈరోజు మరో చిన్న మాట మీ బిడ్డలతో పంచుకునే కృప దయచేశారు. వందనాలు దేవానికి స్తోత్రములు నాయన. విన్న వర్తమానం ధరని బిడ్డలు మిమ్మల్ని గణపరిచి విశ్వాసంలో బలపరచడానికి కృప దయచేయమని ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా